నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇంట్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బాధితుల సమస్యలు పరిష్కరమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS. పట్టణంలోని SR బాలికల జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఫలితాలు. కేంద్రంలోని బాలాజీలో దీన్ దయాళ్ ప్రశిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాలాజీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు BRS, కాంగ్రెస్, MIM పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలన, దేశ రక్షణ భద్రత కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని, రాజకీయ పబ్బం గడుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారు. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులు గారి యొక్క తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అదే మాదిరిగా మాజీ పరిశ్రమలు మేక్ ఇన్ ఇండియా ద్వారా అనేకమైనటువంటి పరిశ్రమలకు ఎంకరేజ్ చేసి అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపించి భారతదేశం నుంచి విదేశాలకు అనేక ప్రోడక్ట్స్ మనం ఈరోజు విదేశాలకు పంపిస్తున్న సంగతి, ఎగుమతి చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ భారతదేశంలో 2015 సంవత్సరంలో భారతదేశంలో గృహాలు, బీమా, పెన్షన్ విషయంలో ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ. గతంలో అనేక పార్టీలు అనేక నినాదాలతో వచ్చి పేదవారికి ఇల్లు ఇస్తాం, పేదవారికి గృహ నిర్మాణం చేస్తామని చెప్పి అనేకమైనటువంటి అంశాలు. మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి, అనేకమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి అంశాల గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో 26 మే 2014 తర్వాత రాజకీయాల్లో ఒక గొప్ప బల్బు తిరిగిన సంగతి యావత్ భారతీయులకు తెలుసు. నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, దేశ అభ్యున్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి ఎనలేని సేవ భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణ యుగం. ఎప్పటి వరకు ఈ భారతదేశ చరిత్ర ఉంటుందో అప్పటి వరకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పేరు అంతే గొప్పగా పెరుగుతుందని చెప్పి యావత్ భారతీయులకు నమ్మేటువంటి అంశం. మేక్ ఇన్ ఇండియా నినాదం ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వేరే దేశాల నుంచి దిగుమతులు చేసేసుకొని ఇబ్బంది పడేటువంటి స్థితి నుంచి ఈ దేశంలో మనమే ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయవద్దని, మన దేశంలో మనము మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టి ఈ దేశం నుంచి విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎదగాలన్న అంశాన్ని ఈరోజు ప్రపంచం చూస్తూ ఉన్నది. మొన్ననే మీరు జరిగిన యుద్ధం చూశారు. ఆ యుద్ధంలో మనము వాడినటువంటి ఆయుధాలను విదేశాలకు కూడా అమ్మి మొట్టమొదటిసారిగా భారతదేశం విదేశాలకు ఎగుమతి చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రధానమంత్రి గారు అధికారంలో వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే పేదవాడికి బ్యాంక్ ఖాతాలు కలగాలని, ఈ దేశంలో దాదాపు 57 కోట్ల బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరిపించినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను.
అంటే ప్రపంచంలోనే దిస్ ఇస్ బిగ్గెస్ట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 57 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి నరేంద్ర మోడీ గారు స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ళు గడిచినా దాదాపు 57 కోట్ల మంది మహిళలకు బ్యాంక్ అకౌంట్లు లేకుంటే వారికి బ్యాంక్ అకౌంట్ తెరిపించినటువంటి ఘనత వారికి. అంతేకాదు 2014 అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ని తీసుకొచ్చి మరి ఈ దేశంలో మరి మహిళలకు మరి వారికి భద్రత ఉండాలని స్వచ్ఛ భారత్ క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్నెస్ అని మరి స్వచ్ఛ భారత్ అంశాన్ని తీసుకొచ్చేసి విజయవంతంగా మరి చాలా మంది స్వచ్ఛ భారత్ అంటే చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి అంశాన్ని గర్వంగా గౌరవంగా వారికి మహిళలకు ఒక స్వచ్ఛ భారత్ అంశాన్ని తీసుకొచ్చి అత్యధికంగా మరుగుదొడ్లు కట్టించినటువంటి ఘనత కూడా మరి మరి భారతీయ జనతా పార్టీని తెలియడానికి నేను గర్వపడతాను. ఒక సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి ఒక నేత, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలవగానే ముఖ్యమంత్రిగా ముచ్చటగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గుజరాత్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ఎంపీగా గెలవగానే ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు వారి జీవితంలో ప్రతిసారి ప్రజలు వారిని గెలిపించుకొని ఈ దేశ అభివృద్ధి కోసం వారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి ప్రజలకి వారు ఎనలేని సేవ చేస్తున్న సంగతి మనం కళ్ళారా చూస్తూ ఉన్నారు. అంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు లేరు. మరి ఎంతో ప్రజాదరణతో ఎంతో గొప్ప నాయకుడిగా ఎంపీ గారిని స్వాగతిస్తా ఉన్నాను. ఈ బుక్ లో కూడా మొత్తం సమాచారం కూడా మీకు మీరు తీసుకున్నారు. ఎక్కువ నేను సమయం తీసుకున్న అధ్యక్షుల వారు మళ్ళీ 3:30 యొక్క నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ దేశంలో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే విధానాలు, పాలసీస్ ఒకసారి మనము ఆలోచిస్తే మాట్లాడుకుంటా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతా ఉన్నది. నిజంగా సమయం సరిపోయినటువంటి విషయం. ఎందుకంటే ఒక పెద్ద ఓషన్ లాగా, ఒక సముద్రం లాగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక త్యాగాల పార్టీ, అనేకమైన త్యాగమూర్తులు దీంట్లో ఉన్నారు. ఏ పదవి లేకుండా కూడా పనిచేసినటువంటి అహోరాత్రులు పనిచేసుకుంటున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు మనకు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు మన జనసంఘ్ ఆరోగ్యంలో ఉన్నటువంటి జనసంఘ్, మన భారతీయ జనతా పార్టీ జనసంఘ పిలువబడినటువంటి పార్టీ 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో జనరల్ కంపార్ట్మెంట్ వాళ్ళు పోయేవారు టికెట్ తీసుకొని. అప్పుడు ఊరు తిరుగుతుంటే ఆసన్సోల్ అనే ప్రాంతంలో అతను హత్య కూడా చేయడం జరిగింది ట్రైన్లో. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారు కాశ్మీర్ కోసం కాశ్మీర్ పోతే అక్కడ వారిని హత్య చేయడం జరిగింది. ఎంతమంది ఈరోజు జనసంఘ నుంచి కానీ బీజేపీలో కానీ ఇటు దేశద్రోహులకు, నక్సలైట్ల తుపాకీలకు, జహాదీ ఒక కత్తులకు బలైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నాకు తెలుసు కరీంనగర్, నిజామాబాద్ అనేక ప్రాంతాల్లో నక్సలైట్ల చేతిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తున్నారు, ఈరోజు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు పంజాబ్లో అకాలీదళ్ జనసంఘ్ ఒక ఏదైతే కొలైషన్ ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి ఇందిరాగాంధీ ఆ రోజు ఖలిస్తాన్ అనేటటువంటి ఒక మూవ్మెంట్ సపోర్ట్ చేసింది. అది కాంగ్రెస్ పార్టీ లేనటువంటి ఒక మూవ్మెంట్ ఖలిస్తాన్. ఇందిరాగాంధీ గారిని చంపిన తర్వాత చాలామంది సిక్కుల నుండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ
ఊత కూద పోసినటువంటి విషయాన్ని మనం చూసినాము. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రోజు అన్నారు, మనము సిక్కులకు శరణం ఇవ్వాలి, సిక్కులు మనం కాపాడాలి. ఈరోజు క్షణిక ఆవేశంతో మనం కూడా వాళ్ళని దూరం చేసుకుంటే దేశం ఏమైపోతుందని ఆలోచించి ఒక్కసారి ఆలోచించని చెప్పారు. మరి అటువంటి ఒక ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆలోచన ఉంటే దేశం కోసం ఆలోచించారు, అధికారం కోసం ఆలోచించండి. దాని తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వంలో. మనం ఓడిపోయినాం, 2 సీట్లు మనకు వచ్చినాయి, బాధపడ్డే. ఆ రోజు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి త్యాగము ఈరోజు నరేంద్ర మోదీ గారు 3వ అధికారంలో వచ్చిన విషయాన్ని మనం కాబట్టి ఒక కొత్త రాజకీయ పార్టీ కోసం ప్రజలు కొత్త రాజకీయ చైతన్యంతో భారతీయ జనతా పార్టీకి అధికారం మీద సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మనం కూడా సిద్ధంగా ఉండి రేపు ప్రజల్లో పోయి మనం తెలంగాణలో ఈ యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు తీసుకుపోయి మన సిద్ధాంతాన్ని తీసుకుపోయి ముందుగా అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ యొక్క శిబిరాల్లో కూడా మొత్తం కూడా కార్యకర్తలందరూ కూడా ఒక మంచి నిబద్ధమైనటువంటి కార్యక్రమంగా మనం తయారవుతాం ఇక్కడ. అందుకని శిక్షణ తరగతిలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చినందుకు మరొకసారి మీకు శుభాకాంక్షలు అభినందిస్తూ, మరి ఖానాపూర్ మన చైర్మన్ గెలిచినాము, నిర్మల్లో కూడా మనం తక్కువ ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. ఈ జిల్లాలో పైసా మనం గెలిచినాము. ఇవన్నీ కూడా తెలంగాణలో ఇక్కడ మన ఒక గెలుపుకు మొదలుపెట్టిన నాంది ఇవాళ ఖానాపూర్తో మొదలుపెట్టి రేపు తెలంగాణలో అధికారం రావడానికి ఇదే జిల్లా మనకు తోడ్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మనం ప్రజల్లో పోవాలి, ప్రజల్లో మమేకం కావాలి, ప్రజల కోసం మనం పోరాడాలి. పోరాడమే మన ముందున్నటువంటి బాట. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసిన ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ప్రజా ఉద్యమాలను మనం ఈరోజు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈరోజు ప్రజలు మనకి చూస్తూ ఉన్నారు, అందుకే అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నా దగ్గరికి పార్టీ ఆఫీస్కి వస్తే అనేక సమస్యలతో వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పెన్షన్లు లేవు. మీకు గుర్తున్నాను, ఈరోజు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు పంజాబ్లో అకాలీదళ్ జనసంఘ్ ఒక ఏదైతే కొలైషన్ ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి ఇందిరాగాంధీ ఆ రోజు ఖలిస్తాన్ అనేటటువంటి ఒక మూవ్మెంట్ సపోర్ట్ చేసింది. అది కాంగ్రెస్ పార్టీ లేనటువంటి ఒక మూవ్మెంట్ ఖలిస్తాన్. ఇందిరాగాంధీ గారిని చంపిన తర్వాత చాలామంది సిక్కుల నుండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఊత కూద పోసినటువంటి విషయాన్ని మనం చూసినాము. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రోజు అన్నారు, మనము సిక్కులకు శరణం ఇవ్వాలి, సిక్కులు మనం కాపాడాలి. ఈరోజు క్షణిక ఆవేశంతో మనం కూడా వాళ్ళని దూరం చేసుకుంటే దేశం ఏమైపోతుందని ఆలోచించి ఒక్కసారి ఆలోచించని చెప్పారు. మరి అటువంటి ఒక ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన ఉంటే దేశం కోసం ఆలోచించారు, అధికారం కోసం ఆలోచించండి. దాని తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వంలో. మనం ఓడిపోయినాం, 2 సీట్లు మనకు వచ్చినాయి, బాధపడ్డే. ఆ రోజు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి త్యాగము ఈరోజు నరేంద్ర మోదీ గారు 3వ అధికారంలో వచ్చిన విషయాన్ని మనం ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ప్రతి దరఖాస్తుకు సంబంధించి శాఖల అధ్యక్షులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ పాల్గొన్నారు. నిర్మల్ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా బాధితులు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్ఆర్ బాలికలు సత్తా చాటారు. ఇంటర్మీడియట్ పట్టణంలోని ఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల విజయ దుందుమి మోగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఫలితాలను సాధించిందని ఆ కళాశాల జూనియర్ ఇన్ఛార్జ్ నగేష్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మాట్లాడారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో సిమ్రా రహీం 465 మార్కులు, అర్షిని 464, సంజన శ్రీవాణ్యలు 461, రక్షిత 460 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే బైపీసీ విభాగంలో ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవశం చేసుకుందని తెలిపారు. అలాగే బైపీసీ విభాగంలో ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవశం చేసుకున్నట్లు తెలిపారు. సఫాయి అంజుమ్, జి అలేఖ్య, నవ్య విద్యార్థులు 430 పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో శ్రీనిధి 993, ఆయేషా, శ్రీజ, శిరీషలు 990 మార్కులు, రితిక, లక్ష్మీ ప్రసన్న 989 మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీ విభాగంలో శ్రీలక్ష్మి 993, గౌరీ 992, కె అఖిల 990, శ్రీజ 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విజయడంగా మోగించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డీజీఎం గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డిలు, డీన్ రాంబాబు, అధ్యాపకులు అభినందించారు. మీడియా మిత్రులకి మరియు విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకి మరియు అధ్యాపకులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మరి ప్రథమ సంవత్సర మరి ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ రిజల్ట్స్ను మరి విడుదల చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు విడుదల చేసినటువంటి ఇంటర్ బోర్డు రిజల్ట్స్లలో మరి మన ఎస్ఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు మరి ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే మరి రాష్ట్ర స్థాయిలో మరి జిల్లా స్థాయిలో మరి ఉత్తమ మార్కులు ప్రతిభను కనబరచడం జరిగింది. ఇది వివరాలు ఇలా ఉన్నాయి. బైపీసీలో కనుక చూసినట్లయితే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో విద్యార్థినులు బి శ్రీహర్ష 1000కి అంటే 1000 మార్కులకు గాను 993 మార్కులు, డి శివాని 992, కె అఖిల 990, ఎం శ్రీజ 989, ఎం సంజన 987 అండ్ కె సంకీర్తన 976, శరణ్య 976, రాథోడ్ అంకిత 975. అదేవిధంగా ఎంపీసీ 2వ సంవత్సరం విభాగానికి చెందినట్లయితే మరి డి శ్రీనిధి 1000కి గాను 993 మార్కులు సాధించడం జరిగింది. ఉమ్మే అయామాన్ 990, సిహెచ్ శ్రీజ 990, పి శిరీష 990, జి శృతిక 989, లక్ష్మీ ప్రసన్న 989, ఎం పల్లవి 988, బి చంద్రకళ 984, జి రష్మిత 984, కె సంజన 984, ఏ స్వాతి 981. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైపీసీ మొదటి సంవత్సర విభాగానికి చెందినట్లయితే ఈ ఆరాధ్య మరి రాష్ట్ర స్థాయిలోనే 2వ ర్యాంకు సాధించడం జరిగింది. మరి 440కి మార్కులకు గాను 438 మార్కులు సాధించడం జరిగింది. సఫా మహీన్ 437 440కి, అదేవిధంగా అలేఖ్య 436, రిదా 434, ఈ నవ్య 432. అదేవిధంగా ఎంపీసీ మొదటి సంవత్సర విభాగానికి చెందినట్లయితే సిమ్రా రహీన్ 465 మార్కులు 470కి, అర్షిని 464, సంజన 461. మన ఎస్ఆర్ గర్ల్స్ కాలేజీ స్థాపించి మరి ఇది 4వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ప్రతి స్థాపించిన మొదటి సంవత్సరం నుంచే మా విద్యార్థులు ఎప్పుడు కూడా జిల్లాలోనే మరి ఉత్తమ మార్కులు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే మన రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ లో 440కి 438 మార్కులతోటి మరి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ 993 మార్కులు 2వ సంవత్సరంలో సాధించడం జరిగింది. ఇదే విధంగా ఇటువంటి ఉత్తమ మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా అధ్యాపకులకి, మరియు ఇలాంటి ఉత్తమ ప్రతిభ కనబరచడానికి విశేష కృషి చేసినటువంటి మా ఎస్ఆర్ యాజమాన్యానికి, అదేవిధంగా మా డీజీఎం గారు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా డీన్ రాంబాబు గారికి,
కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకి మరియు అధ్యాపక బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనరల్గా అయితే పిల్లల యొక్క భవిష్యత్ అనేది బంగారు భవిష్యత్తుగా మారిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ మమ్మల్ని నమ్మి ఈ నిర్మల్ జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మి మా కళాశాలలో చదివించినందుకు చాలా సంతోషం. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి మరి దూర ప్రాంతాల్లో చదివిన పిల్లల కంటే ఉత్తమ మార్కులు సాధించి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మార్కులకు సాధించడానికి సపోర్ట్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఆసక్తిగా ఉన్న యువత ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి అప్లై చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 3 దశలో జిల్లాలోని అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. యువతకు తమ నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఇంటర్న్షిప్ 6 నుండి 12 నెలల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఒకసారి అదనంగా ఇచ్చే ప్రోత్సాహకంగా గ్రాంట్ 6,000 రూపాయలు అంతే అని వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ, రవాణా శాఖలు సంయుక్తంగా అరైవ్ అలైవ్ పేరిట జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి వారం రోజుల పాటు ఏప్రిల్ 13 నుండి 18 వరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా ఈరోజు సారంగపూర్ మండలం దని గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అరైవ్ అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, రక్షణాత్మక డ్రైవింగ్, డిఫెన్స్ డ్రైవింగ్ నియమాలు, అలాగే హెల్మెట్ ధరించడం వల్ల యొక్క ప్రాముఖ్యతను వివరించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు భద్రత సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇన్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. బాధితుల సమస్యలు పరిష్కరమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం, జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. పట్టణంలోని ఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఫలితాలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.